ఏకపక్ష విజయం అనే పదానికి కరెక్ట్గా అర్థం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకునేటటువంటి విజయం. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరగకూడదని కోరుకున్న వాళ్ళు ఎక్కువ. మొట్టమొదటిసారి దేశభక్తిని ఓపెన్గా ప్రదర్శించి బీజేపీని ఇరుకున పెట్టినటువంటి మ్యాచ్ కూడా ఇదే. ఎందుకంటే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన ప్రజలందరూ ఆవేదన చెందినటువంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని చెప్పినటువంటి ప్రభుత్వం చివరికి ఇప్పుడు ఎలా మ్యాచ్ నడిపిస్తుంది అని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరంటే ఎప్పుడు దేశ వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఓవైసీ లాంటి వాళ్ళు, ఎప్పుడు దేశం గురించి పట్టనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం. అట్లాంటి సందర్భంలో జరిగినటువంటి అది ఆసియా కప్ కాబట్టి అందులో లేకపోతే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటూ నిర్వహించినటువంటి ఈ మ్యాచ్లో ఏకపక్ష విజయం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. పాకిస్తాన్ ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. 128 పరుగులకే T20లో 128 పరుగులు, అది కూడా భారత్ లాంటి పెద్ద జట్టు మీద అంటే అది చాలా బలహీనం అన్నటువంటిది అది తెలిసింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే 280 300 కొడితే గట్టి స్కోర్ అయ్యి ఉండేది. 128 అనగానే అయిపోయింది. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్లో 128కే పరిమితం కావడం అన్నటువంటి. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి భారత్ అదేమన్నా స్లోప్ ఇచ్చేమో అందుకని ఇట్లా కొట్టారేమో 128కో అనుకుంటే స్టార్టింగే చావ బాధ వదిలిపెట్టారు పాకిస్తాన్ని. అభిషేక్ శర్మ ఏది 4 ఏది 6 పాకిస్తాన్ వాళ్ళు ఎతుక్కునే లోపు కొట్టి అవతల పడేశాడు. చిత్తక బాధ వదిలిపెట్టాడు. అతని ఇది అయ్యేలోపుగా ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ అనేమో కాస్త స్లోగా ఆడితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ బాది వదిలిపెట్టాడు. ఆ ఇంపాక్ట్తో విలవిల్లాడినటువంటి పాకిస్తాన్. ఓ పక్కన పాకిస్తాన్ ఫీల్డింగే అతిపెద్ద ఫెయిల్యూర్. పాకిస్తాన్కి సంబంధించి క్యాచ్లు మిస్సు, పరుగులు ఓ పక్కన ఈజీగా వెళ్ళిపోయినాయి. ఫీల్డింగ్ అంతా చాలా నాస్టీగా ఉంది. నాసి రకమైనటువంటి ఫీల్డింగ్. ఒక ఫీల్డర్ బంతిని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ బంతిని ఆపినప్పుడు గబక్కన వెనకాల ఇంకొక ఫీల్డర్ రెడీలో ఉండాలన్నటువంటి కనీస జ్ఞానం లేనటువంటి పరుగులు, విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్. అలాంటి దశలో తిలక్ వర్మ బౌల్డ్ అవ్వడంతో, అది కూడా వరుసగా 3 వికెట్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒకే బౌలర్ తీసిన అంశం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాతన వచ్చినటువంటి శివం దుబే దూకుడుగా ఆడటం, మరొక వైపున సూర్యకుమార్ యాదవ్ ఘాటుగా ఆడినటువంటి ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. సింపుల్ విజయాన్ని సాధించారని చెప్పాలి. 15.5 ఓవర్లోనే 131 పరుగులు సాధించడం అన్నటువంటిది, ఏకంగా 131 పరుగులు సాధించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పాకిస్తాన్ మీద అంటే ఇంకా 4 ఓవర్ల మీద ఒక బాల్ ఉండగానే సింపుల్గా విజయం సాధించడం అన్నటువంటిది, అది కూడా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం అన్నటువంటిది పాకిస్తాన్ వాళ్ళకైతే, పాకిస్తాన్ క్రికెటర్లకి ఒక భారత్ అంటే సింహస్వప్నమైంది. పాకిస్తానీ ప్రజలకు ఒక పక్కన మొన్ననే ఆపరేషన్ సింధూర్ దెబ్బకి విలవెల్లాడి దొంగ లెక్కలయ్యో చెప్పుకొచ్చారు. మన సైన్యం గెలిచినా సరే అక్కడయ్యో ఉపన్యాసాలు ఇచ్చి పనికిమాలిన కబుర్లు చెప్పి తామే గెలిచామన్నారు. ఇక్కడేమో ఇది టీవీలో ఎదురుగుండా అందరి కళ్ళ ఎదురుగుండా జరిగేది. ఇందులో ఎలాంటి మోసం చేయడానికి వీల్లేదు. చివరికి ఏకపక్ష విజయం, అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఎలా గెలవచ్చు, ఎలా గెలుస్తాం అన్నటువంటిది పాకిస్తాన్ మీద భారత్ చూపించినటువంటి అతిపెద్దదైనటువంటి విజయం. పాకిస్తాన్కి పరువు పోయింది క్రికెట్ పరంగా ఈ మ్యాచ్లో అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ ప్రేక్షకులే తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఫీల్డ్లో. అదే సందర్భంలో మనోళ్ళు సరదాగా అదేదో గల్లీ క్రికెట్ ఆడినట్టు ఆడి కొట్టి అవతల పడేయడం అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో స్పష్టమైనటువంటి విజయాన్ని నమోదు చేసినటువంటి సందర్భం అని చెప్పాలా. భారత్ పాక్ మ్యాచ్ విజయం ద్వారా ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషపడినటువంటి సందర్భం అని చెప్పాలి.